ఐబొమ్మ రవిని పోలీసులు పట్టుకునేలా చేసింది 2 డొమైన్లే. ఈ 2 డొమైన్ల ద్వారానే పోలీసులకు ఇమ్మడి రవి వివరాలు తెలిసాయి. ఐబొమ్మ మొత్తాన్ని నడుపుతుంది కూడా రవినే అనే అంశాన్ని ఈ 2 డొమైన్లు పట్టించాయి. సాధారణంగా రవి నడుపుతున్న వెబ్సైట్స్ అంతా సినిమా పైరసీకి సంబంధించి ఉంది. అందులో బెట్టింగ్ యాడ్లను పెట్టేందుకు 3 డొమైన్లను ఉపయోగించాడు. ఐబొమ్మ వెబ్సైట్కు బెట్టింగ్ సైట్కు మధ్యలో ఉండే ట్రాఫిక్ డొమైన్లు ఈ కేసు దర్యాప్తులో కీలకంగా మారాయి. ఇక ఆ 2 డొమైన్లు ఏంటంటే tradersend.com, makeindiashop.com. ఈ 2 డొమైన్ల ద్వారానే అటు వెబ్సైట్స్కు ఇటు బెట్టింగ్ సైట్కు లింక్ చేశాడు ఇమ్మడి రవి. ఈ 2 డొమైన్ల వివరాలు ఇవ్వాల్సిందిగా పబ్లిక్ డొమైన్ రిజిస్ట్రీ అధికారులను సైబర్ క్రైమ్ పోలీసులు కాంటాక్ట్ చేశారు. మొదట వివరాలు ఇచ్చేందుకు వాళ్ళు సంకోచించినప్పటికీ ఆ తర్వాత సైబర్ క్రైమ్ పోలీసులకు వాటి వివరాలను అందించారు. ఈ 2 డొమైన్లలో ఒకటి అమెరికాలో, మరోటి అమీర్పేట్లో రిజిస్టర్ అయినట్లు సైబర్ క్రైమ్ పోలీసులకు వివరాలు అందించారు. 2 కూడా ఇమ్మడి రవి పేరు మీదే ఉండడం, పైగా ఈ 2 డొమైన్లకు రవి ఒకే కాంటాక్ట్ నెంబర్ ఇవ్వడంతో మనోడు అడ్డంగా దొరికిపోయాడు. ఇక రవి కాంటాక్ట్ నెంబర్ వివరాలను సర్వీస్ ప్రొవైడర్లకు సైబర్ క్రైమ్ పోలీసులు ఇవ్వగా ఇమ్మడి రవి కేర్ ఆఫ్ కూకట్పల్లి అని వారు తేల్చారు. ఇక ఆ నెంబర్ను పోలీసులు ట్రేస్ పెట్టడంతో రవి హైదరాబాద్కు రాగానే నీట్గా వెళ్ళి పట్టుకున్నారు. ఇలా రవి పోలీసులకు దొరకడానికి 2 డొమైన్లు పనికి వచ్చాయి. అందులో అమీర్పేట ఉండడం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతోంది.